హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, లేదంటే ఒక పెద్ద సంస్థకి యజమాని అయినా, ఒక కంపెనీకి ఓనర్ అయినా సరే, లేదంటే ఒక సినిమాకి డైరెక్టర్ అయినా సరే, లేదంటే ఒక ప్రాజెక్ట్కి ఇంజనీర్ అయినా, లేదంటే ఒక సీఈఓ అయినా సరే, మనం ఏం చేస్తాం యాక్చువల్గా ఆ మొత్తం పనిని మనమే టేకప్ చేయలేక మన కింద పిఏలను, అసిస్టెంట్లను, కొంతమంది సేవకులను నియమించుకుంటూ ఉంటాం. ఫర్ సపోజ్ మనం ఒక సినిమాకి డైరెక్టర్ అనుకోండి, మన కింద కో డైరెక్టర్ అనో, లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్ అనో, లేదంటే మనం ఒక సంస్థకి ఓనర్ అయినప్పుడు ఆ సంస్థకి మన కింద ఒక మేనేజర్నో, లేదంటే ఒక సీఈఓనో ఏర్పాటు చేస్తాం. లేదంటే మనం ఒక ప్రాజెక్ట్కి ఇంజనీర్ అయినప్పుడు మన కింద ఒక చీఫ్ ఇంజనీర్ అని, అసిస్టెంట్ ఇంజనీర్ అని, సో సీఎం అయితే సీఎం కింద మళ్ళీ డిప్యూటీ సీఎం అని, ఒకవేళ రైటర్ అయితే రైటర్ కింద మళ్ళీ కో రైటర్ అని, గోస్ట్ రైటర్ అని, సో ఈ విధంగా కొంతమందిని మనం పిఏలుగా, అసిస్టెంట్లుగా మనం నియమించుకుంటూ ఉంటాం. ఇంకొంతమంది అయితే పర్సనల్గా వారి వారి యొక్క వృత్తుల రీత్యా కొంతమందిని పర్సనల్ అసిస్టెంట్గా కూడా కొంతమందిని నియమించుకుంటూ ఉంటారు. అదే మనం రాజుల కాలంలో చూసుకున్నట్లయితే కొంతమందిని రాజులు, మంత్రులు వారి కింద సేవకులుగా, భటులుగా కొంతమందిని నియమించుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కొంతమంది పిఏలు లేదంటే అసిస్టెంట్లు ఎలా ఉంటారు? సపోజ్ మనము కొంతమందిని మన కింద పిఏలుగా, అసిస్టెంట్లుగా నియమించుకుంటే వారు ఎలా ఉంటారంటే, ఒక్కోసారి మనల్ని మించినటువంటి టాలెంట్, మనల్ని మించినటువంటి నాలెడ్జ్, మనల్ని మించినటువంటి పనితనం వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే కొంతమంది చూడండి మీరు, మనము ఒక పని ఏదైనా అప్పజెప్పినప్పుడు మనకంటే ఫాస్ట్‌గా థింక్ చేసి, మనం ఊహించని విధంగా రిజల్ట్ ఇస్తూ ఉంటారు. అదే ఇంకొంతమంది పీఏలు, అసిస్టెంట్లు ఎలా ఉంటారంటే, మనకున్నటువంటి నాలెడ్జ్‌లో, లేదంటే మనకున్నటువంటి పనితనంలో, లేదంటే మనకున్నటువంటి ప్రతిభలో 50% కూడా ఉండదు. వారితో మనకు చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే, మనకంటే తక్కువ నాలెడ్జ్, మనకంటే తక్కువగా, చాలా చిన్నగా, చాలా లోగా ఆలోచించే వాళ్ళు మన కింద పీఏలుగా, అసిస్టెంట్లుగా ఉంటే, మనం చెప్పినటువంటి ఒక విషయాన్ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడము, సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము, దానివల్ల రిజల్ట్స్ తేడా కొడుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ చూడండి, మన దగ్గర మన కింద ఉన్నటువంటి ఒక పీఏ లేదంటే అసిస్టెంట్ గాని, మనల్ని మించిన టాలెంటెడ్ అయితే, మనల్ని మించిన నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి అయితే, మనం ఒక విషయాన్ని అప్పజెప్పగానే వితిన్ సెకండ్స్‌లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అతడి ఊహాశక్తితో ఊహించి మరి చాలా అద్భుతంగా ఆ యొక్క పనిని చేసుకొని పోతూ ఉంటాడు. అంటే మనం అనుకున్న దానికంటే రెట్టింపు రిజల్ట్‌ని ఇస్తూ ఉంటాడు. అలా కాకుండా మన కింద ఉన్నటువంటి పీఏలకు లేదంటే అసిస్టెంట్లకు మనలో ఉన్నటువంటి నాలెడ్జ్‌లో 50% కూడా లేకపోతే, అంటే తెలివి తక్కువ వారో లేదంటే మూర్ఖులో మన కింద పీఏలుగా, అసిస్టెంట్‌లుగా ఉంటే, మనం చెప్పినటువంటి విషయాలను సరిగ్గా ప్రాపర్‌గా అర్థం చేసుకోకుండా ఒక తలనొప్పిగా మారిపోతారు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక విషయాన్ని అప్పజెప్పామనుకోండి, అసలు మనకు మ మనము ఎలా చేయాలో ఒక ప్లాన్ ఇస్తే వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకోవడము, మనం ఒక పని చెప్తే వాళ్ళు ఇంకొక పని చేయడం. అంటే అక్కడ ఒక విషయం పైన ప్రాపర్ అవగాహన లేకపోవడం వల్ల, మనకున్నటువంటి నాలెడ్జ్‌లో 50% కూడా లేకపోవడం వల్ల, ఆ కింద ఉన్నటువంటి తెలివి తక్కువ లేదంటే మూర్ఖులైనటువంటి పీఏలు లేదంటే అసిస్టెంట్లు గాని, ఇచ్చినటువంటి విషయాలను, ఇచ్చినటువంటి పనులను సరిగ్గా నెరవేర్చలేరు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే, మన కింద ఉండేటువంటి ఆ పీఏలకు లేదంటే అసిస్టెంట్‌లకి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ టాలెంటెడ్ అయినా ఒక ప్రాబ్లమ్. అలా కాకుండా మనకంటే తక్కువ నాలెడ్జ్, తక్కువ టాలెంటెడ్ అయినా అదొక ప్రాబ్లమ్. ఎందుకంటే సపోజ్ మన కింద ఉన్నటువంటి ఆ పీఏకో లేదంటే అసిస్టెంట్‌కి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ లేదంటే ఎక్కువ టాలెంటెడ్ అయితే ఏమవుతుంది? మనం ఏదైనా ఒక విషయాన్ని అతనికి అప్పజెప్పినప్పుడు, "ఓహ్! చూశానులేరా! ఈ విషయంలో నీకంటే నాకే ఎక్కువ టాలెంట్ ఉంది. ఈ విషయంలో నీకంటే నాకే ఎక్కువ నాలెడ్జ్ ఉందని" చెప్పి విర్రవీగుతాడు. పైగా లెక్క చేయడు. మనం చూస్తూనే ఉంటాం కొంతమంది ఆఫీసులలో మేనేజరో లేదంటే మన పై స్థాయి వ్యక్తి మనకు ఒక పని అప్పజెప్పినప్పుడు, అతన్ని మించిన నాలెడ్జ్ మనకు గనక ఉంటే, చూశాను లేరా, చెప్పొచ్చావు లేరా అని చెప్పి వెటకారం చేస్తూ ఉంటాం. అదే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి సహ ఉద్యోగులతోనో లేదంటే తోటి పని వాళ్ళతోనో మనం మన పై స్థాయిలో ఉన్నటువంటి ఆ యజమానుల పట్ల తక్కువ చేసి చెప్పడం, లేదంటే అతడి కంటే నాకే ఎక్కువ నాలెడ్జ్ ఉందని చెప్పి మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాం. అంటే ఆ పై స్థాయి ఉన్నటువంటి, అంటే ఒక ఓనర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మన చుట్టూ ఉన్నటువంటి పని వాళ్ళలో లేదంటే సహ ఉద్యోగులలో చిన్న చూపు తేవడం, విలువ లేకుండా చేయడము, విలువను తగ్గించడం, అటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఎప్పుడు మన కింద ఉన్నటువంటి పిఏలకు మనల్ని మించినటువంటి నాలెడ్జ్ ఉన్నప్పుడు. అలా కాకుండా మన కింద ఉన్నటువంటి ఆ పిఏలకు, అసిస్టెంట్లకి మనకంటే తక్కువ నాలెడ్జ్ ఉందనుకో, అది ఒక తలనొప్పే. ఎలా అంటే అతడికి మనం ఏదైనా ఒక విషయం అప్పజెప్పినప్పుడు ప్రాపర్‌గా అర్థం చేసుకోకపోవడం, చెప్పిన పనినే పదే పదే చెప్పించుకోవడము, ఇచ్చినటువంటి పనినే పదే పదే చేయడము, చెప్పినటువంటి విషయాన్నే తిరిగి మళ్ళీ మళ్ళీ అడగడము. అంటే ఒక తలపోటుగా మారిపోతాడనమాట. ఫర్ సపోజ్ మనం ఆఫీసులలో చూస్తూ ఉంటాం. ఆ కింది వ్యక్తులకు లేదంటే మన కింద పనిచేసే వాళ్ళకి ఏదైనా పని అప్పజెప్పినప్పుడు, వారు మనం ఇచ్చినటువంటి పని పట్ల అవగాహన లేక ఎంత ఒక్క పనిని 10, 20 సార్లు చేస్తూ విసిగిస్తూ ఉంటారు. అంటే
మనం ఒక సమయానికి పని అవ్వాలి అనుకున్న పనిని వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఆ పనిని 10 నిమిషాల్లో చేయమని చెప్తే వాళ్ళు గంట, అరగంట చేస్తూ ఉంటారు. సో, ఆ విధంగా గూడా మన కింద ఉన్న వారితో పెద్ద తలనొప్పే. అందుకే మన కింద పనిచేసేటువంటి వాళ్ళకి మనల్ని మించినటువంటి తెలివితేటలున్న ఇబ్బందే. మనకంటే తక్కువ తెలివి, తక్కువ నాలెడ్జ్ ఉన్నా సరే అది ఒక ప్రాబ్లమే. సో, కాబట్టి ఒక వ్యక్తిని లేదంటే కొంతమందిని మన కింద పీఏలుగా, అసిస్టెంట్లుగా సో, ఈ విధంగా ఒక వ్యక్తిని మన కింద ఒక సేవకుడిగా నియమించుకుంటున్నప్పుడు కనీసము మనకున్నటువంటి నాలెడ్జ్‌లో 80% లేదంటే మన తెలివితో మనకున్నటువంటి నాలెడ్జ్‌లో మ్యాచ్ అయ్యేటువంటి వ్యక్తిని మనము మన కింద నియమించుకోవడం ఎంతో ఉత్తమమైనటువంటి పని. అంతే గదా! మనకు మన మన మైండ్ సెట్‌కి లేదంటే మన నాలెడ్జ్‌కి, మన తెలివితేటలకు, మన టాలెంట్‌కి ఈక్వల్‌గా ఉన్నటువంటి వ్యక్తులు మన కింది స్థాయిలో ఉన్నట్లయితే, మనం ఇచ్చినటువంటి పనిని ప్రాపర్‌గా అర్థం చేసుకొని, మనం ఏ టైంలో అయితే ఒక పనిని ముగించాలి అనుకుంటామో, అనుకున్న టైంకి ఇచ్చినటువంటి పనిని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి, మనకు మంచి మంచి రిజల్ట్స్‌ని ఇస్తూ ఉంటారు. సో, ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా! మన కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు మనల్ని మించినటువంటి నాలెడ్జ్, మనల్ని మించినటువంటి టాలెంటెడ్ అయితే మనకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా మన కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు మనకంటే తక్కువ నాలెడ్జ్, మనకంటే తక్కువ టాలెంటెడ్ అయ్యి, ఒక తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు వ్యక్తులు మన కింది స్థాయిలో ఉంటే మనకి ఏ విధమైనటువంటి తలపోటు ఉంటుంది అనేటువంటి విషయాలు చర్చించుకున్నాం కదా! ఇదంతా కూడా ఎప్పుడు ఓనర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి మంచి నాలెడ్జ్, మంచి టాలెంటెడ్ అయ్యి, ఒక మంచి ప్రతిభావంతుడు అయినప్పుడు. అలా కాకుండా ఆ ఓనర్ స్థాయి లేదంటే ఆ యజమాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే ఒకవేళ తెలివి తక్కువ వాడై, ప్రతిభ లేనివాడై, నాలెడ్జ్ లేనివాడై, ఒక అల్పుడో లేదంటే ఒక మూర్ఖుడో గనక ఒక యజమాని స్థాయిలో ఉంటే ఇంకా ఏ విధంగా ఉంటుంది? అంటే ఎంతో గొప్ప టాలెంట్, ఎంతో నాలెడ్జ్ కలిగినటువంటి మనకే మన కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ మనకంటే ప్రతిభావంతులైతే చుక్కలు చూపిస్తారు. అలాంటిది ఒక యజమాని స్థాయిలో ఉన్నటువంటి మనకే తెలివి లేకపోవడము, మనకే మూర్ఖత్వం కలగడము, మనమే అల్పులమయ్యుండి, మనకే నాలెడ్జ్ లేకపోవడము, మనకే ఎటువంటి ప్రతిభ లేకపోవడము. సో, ఇటువంటి పరిణామాలు గనక ఒక యజమాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గనక ఉంటే, వారి కింద పనిచేసేటువంటి ఆ యొక్క సేవకులు లేదంటే పీఏలు, అసిస్టెంట్లు ఇతడికి నరకం చూపిస్తారు. అంతే కదా! మనకు ఎంతో నాలెడ్జ్ ఉండి, ఎంతో ప్రతిభ కలిగి, ఎంతో టాలెంటెడ్ అయితేనే మన కింద పనిచేసే వాళ్ళు ఒక్కొక్కసారి వారి తెలివితేటలను బట్టి వాళ్ళు మనకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. అలాంటిది ఆ ఓనర్ స్థాయిలో ఉన్నటువంటి మనకే ఎటువంటి తెలివి లేకపోవడము, ఎటువంటి ప్రతిభ లేకపోవడము, కొన్ని విషయాల పట్ల అవగాహన లేకుండా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటే కిందున్న వాళ్ళు మనల్ని ఆట ఆడుకుంటారు. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనకు పనిలో అయినా సరే, పంతానికైనా సరే, ఆటలో అయినా సరే, పాటలో అయినా సరే సమఉజ్జీలు ఉండాలని చెప్పి అంటూ ఉంటారు. అంతే కదా ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా కిరాణా స్టోర్ వెళ్ళినప్పుడు చూడండి. ఇప్పుడంటే కిరాణా స్టోర్‌లలో అన్నీ ఎలక్ట్రానిక్ మిషన్స్ వచ్చాయి. ఇంతకుముందు పాత రోజులలో కిరాణా స్టోర్‌లలో అక్కడక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. ఆ రోజులలో ఏందంటే ఒక ఇనుప త్రాసు ఉండేది. మనం వెళ్ళి ఆ షాపు యజమానిని ఒక కిలో చక్కెర అడిగినప్పుడు అతడు ఏం చేస్తాడు? చక్కెర ఇలా పట్టుకొని మనకు ఒకవైపు కిలో రాయి అక్కడ పెట్టేస్తాడు. ఒకవైపు కిలో రాయి అక్కడ పెట్టేసి ఇంకో వైపు చక్కెర పోస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనము ఒక కిలో రాయి పెట్టగానే అది కంప్లీట్‌గా డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఇటు పక్క ఆ టైంలో ఎటువంటి వస్తువు లేదు. సో, కాబట్టి కంప్లీట్‌గా ఆ కిలో రాయి వెయిట్‌కి ఆ త్రాసు అనేది ఒక్కసారిగా కంప్లీట్‌గా ఒకవైపు వాలిపోతుంది. ఎప్పుడైతే ఆ కిలోకి తగ్గ వస్తువు అంటే ఆ చక్కెర ఏదైతే మనం అడుగుతామో, ఆ కిలో రాయి ఎంతైతే వెయిట్ ఉంటుందో, ఆ వెయిట్‌కి తగ్గ చక్కెర ఈ లెఫ్ట్ సైడ్ ఈ ప్లేట్‌లో వేస్తామో, అప్పుడు వెంటనే అది ఆ కిలో రాయి అనేది బ్యాలెన్స్ అవుతూ ఈ కిలో చక్కెర తయారయ్యే వరకు అలా లేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ చక్కెర కిలో వెయిట్‌కి వచ్చేస్తుందో, అప్పుడు 2 కూడా ఒకవైపు చక్కెర, ఒకవైపు ఆ కిలో రాయి 2 కూడా ఒక్కసారిగా బ్యాలెన్స్ అయ్యి సరితూకంగా ఉంటుంది. అలా కాకుండా ఒక ప్లేట్‌లో చక్కెర ఎక్కువైపోయి, ఒకవైపు కేజీ రాయి మాత్రమే ఉంటే ఏమవుతుంది? ఆ కిలో రాయి కంటే కూడా చక్కెర వెయిట్ ఎక్కువైపోవడం వల్ల, ఆ చక్కెర ఉన్నటువంటి ఆ ప్లేటు ఒక్కసారిగా కిందికి లేచి కిలో రాయి పైకి లేస్తూ ఉంటుంది. అలా కాకుండా చక్కెర తక్కువగా ఉంటే ఏమవుతుంది? ఆ చక్కెరనే తక్కువైపోయి కిలో రాయి వెయిట్‌కి కిలో రాయి కిందికి ఇలా అన్‌బ్యాలెన్స్ అవుతుంది. అంటే ప్లేట్‌లో ఒక సైడ్‌గా ఉన్నటువంటి కిలో రాయికి ఎప్పుడైతే ప్రాపర్ అంతే వెయిట్ గల చక్కెర యువతల ఉంటేనే ఆ త్రాసు అనేది బ్యాలెన్స్‌డ్‌గా నిలబడుతుంది. అలా కాకుండా చక్కెర ఎక్కువ తక్కువ అయినా సరే ఇలా అన్‌బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో, అదే విధంగా మన కింద పనిచేసేటువంటి ఈ పీఏలు లేదంటే అసిస్టెంట్‌లకి మనకు సమానమైనటువంటి నాలెడ్జ్ లేదంటే మనకు సమానమైనటువంటి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తులను గనక మన కింది స్థాయిలో పెట్టుకుంటే మన జీవితం కూడా ఈ విధంగా ప్రాపర్‌గా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనకంటే ఎక్కువ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు లేదంటే మనకంటే తక్కువ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు మన కింద సేవకులుగా లేదంటే మన కింద అసిస్టెంట్లుగా పీఏలుగా ఉంటే మన జీవితం కూడా అన్‌బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక యజమాని స్థాయిలో, ఒక ఓనర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తెలివి తక్కువ వాడై, అల్పుడై, మూర్ఖుడై
అతని కింద పనిచేసేటువంటి సేవకుడికి హై నాలెడ్జ్ ఉండి హై టాలెంటెడ్ అయితే అతడి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అనువుగాని బంటు నల్పుడేలిన ఎడ మారు మలయు నుండే మగుడంబడును దూలమూత కోల దొరికిన చందము విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అనువుగాని బంటు నల్పుడేలిన ఎడ అంటే అనువుగాని బంటు మనకు ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి ఒక బంటు, ఒక సేవకుడు లేదంటే ఒక పర్సనల్ అసిస్టెంట్ కనుక మన కింది స్థాయిలో కనుక ఉంటే, అది కూడా ఈ యజమాని స్థాయిలో ఒకవేళ అల్పుడు లేదంటే ఒక తెలివి తక్కువ వాడు, ఏమాత్రం జ్ఞానం లేనివాడు, ఒక అజ్ఞాని గనక యజమాని స్థాయిలో ఉంటే, అటువంటి వ్యక్తికి కింది స్థాయిలో ఒక అనుకూలంగా లేనటువంటి బంటు గనక అతని కింద ఉంటే ఏమవుతుంది అంటే రెండవ పాదంలో చెప్తున్నాడు, మారు మలయి నుండే మగుడం బడును అన్నాడు. ఇక్కడ మారు అంటే తిరిగి, మలయి నుండే అంటే ఎదురు చెప్పడం. అదేవిధంగా మగుడం బడును అన్నాడు. మగుడం బడును అంటే ఏమాత్రం లెక్క చేయకపోవడం. అంటే ఒక అనుకూలంగా లేనటువంటి ఒక బంటు కానీ ఒక సేవకుడు కానీ ఒక మూర్ఖుని కింద సేవకుడిగా ఉంటే, ఒక అజ్ఞాని కింద ఒక అల్పుని కింద సేవకునిగా పనిచేస్తే ఒక యజమాని స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిని ఏమాత్రం లెక్క చేయడు. పైగా ఏదైనా విషయాన్ని అతనికి చెప్తే తిరిగి ఎదురు చెప్పడం, ఏమాత్రం అతన్ని లెక్క చేయకపోవడం జరుగుతుందని చెప్తున్నాడు. ఇదంతా చూడడానికి ఎలా ఉంటుందంట మూడో పదంలో చెప్తున్నాడు, దూల మూత కోల దొరికిన చందమో విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ దూలం అంటే ఏంటి? ఒక దుంగ, ఒక చెక్క ముక్క, ఎంతో పెద్ద బరువు కలిగి ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద దూలం. అటువంటి దూలాన్ని దూలమూత కోల దొరికిన చందము అంటే ఒక పెద్ద దూలాన్ని ఎత్తడానికి ఒక చిన్న కర్రపుల్ల ఏ విధంగా సతమతం అవుతుంది. సో ఆ విధంగా ఒక పెద్ద దూలాన్ని ఎత్తడానికి ఒక చిన్న కర్రపుల్ల దొరికినట్టుగా ఒక యజమాని స్థాయిలో ఒక అల్పుడు లేదంటే ఒక అజ్ఞాని కానీ ఒక మూర్ఖుడు కానీ ఒక యజమాని స్థాయిలో ఉంటే అతడి కింద పనిచేసేటువంటి సేవకులను తట్టుకోలేక ఈ విధంగా సతమతమవుతాడు అని చెప్తున్నాడు. అందుకే దూల మూతకోల దొరికిన చందము. ఇక్కడ మూతకోల అంటే కర్ర. ఒక దూలాన్ని ఎత్తడానికి ఒక చిన్న మూతకోల, ఒక చిన్న కర్రపుల్ల ఏ విధంగా అయితే సతమతం అవుతుందో అదే విధంగా ఇక్కడ చందము అంటే మాదిరిగా, అదే విధముగా అని అర్థం. అంత పెద్ద దూలాన్ని ఒక చిన్న కర్ర ఎలా ఎత్తుతుంది? ఒకవేళ ఎత్తడానికి ట్రై చేసినా చాలా సతమతం అవుతూ ఒకనొక స్టేజ్లో విరిగిపోతుంది. సో ఏ విధంగా అయితే ఒక పెద్ద దూలాన్ని ఒక చిన్న కర్రపుల్ల ఎత్తడానికి సతమతం అవుతుందో అదేవిధంగా ఒక యజమాని లేదంటే ఒక ఓనర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అల్పులు లేకంటే మూర్ఖులు లేదంటే అజ్ఞానులు కనుక ఓనర్ స్థాయిలో ఒక యజమాని స్థాయిలో ఉన్నట్లయితే వారి కింద ఉండేటువంటి సేవకులను తట్టుకోలేరు అని చెప్తున్నాడు. అందుకే ఎప్పుడే కానీ ఒక ఓనర్ స్థాయిలో మనము ఉన్నాము అంటే మనకు కనీస అవగాహన, కనీస నాలెడ్జ్, కనీసమైనటువంటి విషయ పరిజ్ఞానమైనా ఉండాలి. అలా కాకుండా ఏమాత్రం తెలివి లేకుండా, ఏమాత్రం జ్ఞానం లేకుండా ఒక మూర్ఖత్వంతో ఏదో సీటు దొరికింది కదా ఎక్కి కూర్చొని అందలము పాలిద్దాము, ఏదో ఉద్ధరిద్దాము అని చెప్పి ఆరాటానికి పోయి కుర్చీ ఎక్కి కూర్చుంటే మీ కింద ఉన్నటువంటి సేవకులు లేదంటే భటులు, మీ కింద ఉన్నటువంటి అసిస్టెంట్లు మిమ్మల్ని ఆడుకుంటారు. దూలం ఎలా ఉంటుంది? ఇంత పెద్ద దూలాన్ని ఒక చిన్న కర్రపుల ఎలా లేపగలుగుతుంది, ఎలా తట్టుకోగలుగుతుంది? అంత పెద్ద దూలాన్ని పైకి ఎత్తాలన్నా లేదంటే కదల్చాలన్నా ఆ దూలానికి సరితూగేటువంటి ఒక కర్రనే మనం ఉపయోగించాలి. అలా కాకుండా ఇంత పెద్ద దూలాన్ని కదల్చడానికి చిన్న కర్రపులను ఉపయోగిస్తే ఏమవుతుంది? అది ఎత్తలేక సతమతం అవుతూ చివరికి విరిగిపోతుంది. సో ఇక్కడ కూడా యజమాని స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు అల్పులు లేదంటే అజ్ఞానులు కనుక ఇటువంటి యజమాని స్థాయిలో ఉంటే వారి కింద పనిచేసేటువంటి దూలం అనేటువంటి సేవకులను తట్టుకోలేక పడిపోతారు అని చెప్తున్నాడు. అచ్చం ఒక దూలాన్ని ఎత్తడానికి ఒక చిన్న కర్రపుల్ల ఎలాగైతే దొరికింది అనుకుంటామో అదేవిధంగా ఒక అనుకూలంగా లేనటువంటి బంటును భరించడానికి కూడా ఈ యొక్క అజ్ఞాని అల్పుడు అయినటువంటి ఒక యజమానిగా అతడికి దొరికినట్టుగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా, మనము ఒక యజమాని స్థాయిలో ఉన్నప్పుడు మన కింద పనిచేసేటువంటి సేవకులు ఏ విధంగా ఉండాలి, ఒకవేళ మనల్ని మించిన వారైతే మనకి ఏ విధమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి, మనకంటే తెలివి తక్కువ వారైతే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవాలి. అలా కాకుండా మనకు సమతులంగా ఉండేటువంటి, మనకు అనుకూలంగా ఉండేటువంటి సేవకులు కనుక మన కింది స్థాయిలో నియమించుకుంటే మనకు ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి. సో అదేవిధంగా యజమాని అనేటువంటి ఒక గొప్ప స్థాయిలో మూర్ఖులు లేదంటే అల్పులు అజ్ఞానులు కనుక ఈ యజమాని స్థాయిలో ఉంటే ఆ కింద ఉండేటువంటి వ్యక్తులకు ఏ విధంగా మీరు తయారవుతారు అనేటువంటి విషయాన్ని కూడా యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.